బీబీనగర్ పట్టణంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు. సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. మాజీ ఎంపీపీ జెడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి ప్రథమ బహుమతి అందజేస్తున్న గోలి ప్రణీత పింగల్ రెడ్డి. బీబీనగర్ జనవరి 13. బీబీనగర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణ వద్ద బీబీనగర్ గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ జెడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి దంపతులు, బీబీనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో మహిళలకు ఒక ప్రముఖ పాత్ర ఉందని, మహిళలు వేసే ముగ్గులకు ఒక ప్రత్యేక విశిష్టత ఉందని, ముగ్గులు వేసే క్రమంలో మహిళలకు యోగాసనాలు చేసిన అనుభవంతో పాటు గతంలో మహిళలు పిండితో చేసే ముగ్గు వల్ల పశు పక్షాదులకు ఆహారంగా ఉపయోగపడుతుంది, వాకిలి ముందు చల్లే కలాపి వల్ల యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుందని తెలిపారు. ముగ్గులు వేయడం ఒక ఆర్ట్ అని, దీని ద్వారా మహిళలు సమాజంలో ఉన్న అసమానతలను, రుగ్మతలను తెలియజేసే సాధనంగా వాడటం గర్వంగా ఉందని తెలియజేశారు. ఈ రోజు ఇక్కడ మహిళలు మంచి కాన్సెప్ట్ ఆధారంగా వేసిన ముగ్గులతో పాటు చుక్కలతో వేసిన చుక్కల ముగ్గులు ఆకట్టుకున్నాయని తెలిపారు. విజేతలకు గోలి ప్రణీత పింగల్ రెడ్డి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ప్రతి పార్టిసిపెంట్కి ప్రోత్సాహక బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి, జిల్లా నాయకులు కాసుల ఆంజనేయులు, వార్డు సభ్యులు ఆకుల రాజ్యలక్ష్మి, రవీందర్, కాసుల వరలక్ష్మి, మహేష్ గౌడ్, పంజాల ప్రవీణ్ గౌడ్, పాషం, కవిత, మహిపాల్, రొడ్డా యమున, మంగ, అశోక్, కట్ట, వినోద్, సోమ, శివకుమార్, నెట్లుట్ల, శ్రీశైలం, పిట్టల శ్యామల, శ్రీనివాస్, బుర్రి సుదర్శన్, రొడ్డా శ్రీను, పింగల్ అన్న సేవాదల్ గౌరవ అధ్యక్షులు కాసుల రఘునందన్ గౌడ్, పింగల్ అన్న సేవాదల్ అధ్యక్షులు ఎండి మోయిన్, ఓవల్దాస్ మహేష్, దేవరొప్పల శ్రీధర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పలంచి శ్రీకాంత్, ఆకుల రఘు, కాసుల సాయి గౌడ్, పంజాల సదానంద్ గౌడ్, గొలనుకొండ వెంకటేష్, పంజాల వేణుగౌడ్, కాసుల అజయ్ కుమార్, అస్లం భాసిత్, ఎండి జహాంగీర్, పొట్ట శరత్, ఆకుల భరత్, నాని, నితిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీ మనం నిన్ననే మధ్యాహ్నం ఆలోచించి నిర్వహించడం జరిగింది. ఇంకొక 2 రోజుల ముందు ఆలోచిస్తే ఇంకా పెద్దగా జరుపుకోలేదు. దీనికి సహకరించిన మా పెద్దలు కాంగ్రెస్ పెద్దలు గోలి ప్రణీత రెడ్డి పింగల్ రెడ్డి గారు, వాళ్ళకి మాజీ ఎంపీటీసీ గారు గోలి నరేందర్ రెడ్డి, కాసుల ఆంజనేయ గారు, మా మాజీ వార్డు మెంబర్ అందరూ ఇక్కడికి వచ్చి సక్సెస్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి మహిళా సోదరులు అందరూ మహిళలు అందరూ ప్రతి ముగ్గు ఒక మెసేజ్ మన కాన్సెప్ట్తో మంచి వేసిరో అందరూ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అనేది లేదు. ప్రతి ఒక్కరికి ఇలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఒక చిన్న ప్రైజ్ మనీ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా చేద్దామని మహిళా సోదరులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలందరికీ ముందుగా మీ అందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే మీరు అందరూ పొద్దున్న ఇంట్లో పనులన్నీ చేసుకొని కూడా ఇక్కడికి వచ్చి మాలో ఉన్నటువంటి ముగ్గు రూపంలో మనము ఇక్కడ పెట్టాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మీరు అందరూ కూడా ఇంతసేపు ఇక్కడ ఉండి వెయిట్ చేసి ముగ్గు వేసినందుకు మీ అందరికీ ముందుగా శుభాభినందనలు. అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన బీబీనగర్ గ్రామ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గారికి, అలాగే మన మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి గారికి, అలాగే నాయకులు కాస్టాంజనేయులు గారికి, అలాగే వార్డు సభ్యులందరికీ కూడా, అలాగే మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన యూత్ కాంగ్రెస్ వారికి, చిన్నలకు పెద్దలకు అందరికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, పత్రికా వారికి కూడా అందరికి కూడా పేరు పేరున ముందుగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికి కూడా ఈ ముగ్గులు వేయాలనేటువంటి మహిళలకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనము రోజు పొద్దున లేవని ఫస్ట్ చేసే పని ముగ్గు. మన ఇంటి ముందు ముగ్గును నింపుకోవడం ద్వారా, ముగ్గును వేయడం ద్వారా మన ఇంటికి లక్ష్మీదేవిని అలంకరించుకున్నట్టుగా మనం అందరం భావించి, మనకి ఎంత పని ఉన్నా ఎక్కడికి పోవాలన్నటువంటి తొందర ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ లేవగానే మన ఇల్లును శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం అనేది ఆనవాయితీ. మన భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత అదే. మిగతా దేశాలతో చూస్తే ఎక్కడ కూడా ఇది లేదు. మన భారతదేశము సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినీళ్ళు కాబట్టి ఇక్కడ మనం ఏం చేసిన దాంట్లో ఒక అర్థం, పరమార్థం అనేది ఉంటుంది. ఆ రకంగా కూడా మనము ఈ ముగ్గులను ప్రతిరోజు కూడా మనం వేసుకుంటాము. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ముగ్గుల సెలక్షన్స్కి వస్తాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ రూపంలో కానివ్వండి, మన ముగ్గుల రూపంలో కానీ ఇవ్వడం అది కూడా మంచి విషయము. సో ఈరోజు మీరు అందరూ కూడా ఇంత కష్టపడి ముగ్గు వేసిండ్రు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనం ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా నెక్స్ట్ టైం మనం ఇంకా మంచిగా ప్లాన్ చేసుకొని ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలతో దాన్ని ఇంకా మంచిగా కూడా చేసుకుందాం. కాబట్టి
మాకు ఇందులో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వేణుగోపాల స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముసాబ్ చేసి ఇంత మంచి ముగ్గులు అలంకరించినటువంటి మా బీబీనగర్ ఆడపడుచులు, అక్కలు, చెల్లెళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు మాజీ జెడ్పీటీసీ గారు ప్రణితా పింగళరెడ్డి గారికి, మన బీబీనగర్ గ్రామం సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ గారికి, సోదరుడు కాసల ఆంజనేయులు గౌడ్ గారికి, బీబీనగర్ గ్రామ వార్డు మెంబర్లందరికీ మరియు గ్రామ పెద్దలకు, యువతకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎంతో మంచి కార్యక్రమం ఇది. దీనికి సహకరించినటువంటి మన జెడ్పీటీసీ గారు, మాజీ జెడ్పీటీసీ గారు ప్రణితా పింగళరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ సంవత్సరంలో మొదటగా వచ్చేది సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగతోటి ప్రతి ఒక్కరు అందరూ మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ముగ్గుల రూపంలో చూపించారు కదా, ప్రతి ఒక్కటి మెసేజ్ ఇచ్చారు. సొసైటీలో జరిగేటటువంటి యువత చెడుబారిన పడేటటువంటి డ్రగ్స్ గురించి మెసేజ్ ఇచ్చారు, రైతే రాజు అన్నటువంటి రైతుల గురించి మెసేజ్ ఇచ్చారు. చక్కగా ఇంతమందికి అక్కడ చూసినా మేము ఆడపిల్లల గురించి యువత గురించి ప్రతి ఒక్కటి పండుగని జరుపుకునేదాన్ని ప్రతి ఒక్కటి ముగ్గు రూపకంలో మెసేజ్ ఇచ్చి మంచిగా అలంకరించి ఇంత మంచిగా తీర్చిదిద్దినందుకు మరొకసారి బీబీనగర్ మా సోదరిమణులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో కష్టపడి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా సోదరుడు చెప్పినట్టు మొత్తం క్లీన్ చేసి మొత్తం బాక్స్ చేపించి దీంట్లో ముందుండి నడిపించినటువంటి సోదరుడు మా ఎలుగుల నరేందర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పొద్దున్న నుండి కష్టపడుకుంటూ ఎండలో మహిళలందరికీ తోడ్పాడుకుంటూ వాళ్ళందరినీ చైతన్యం నింపుకుంటూ, అదేవిధంగా బీబీనగర్ యూత్ కాంగ్రెస్ నాయకులు, యువత కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరినీ ధైర్యం ముందుకు తీసుకొచ్చి అందరిని పిలిచి ఈడ వాళ్ళకు ధైర్యం చెప్తూ ముందుకు ఈ ఎండలో కూడా సోదరు చెప్పినట్టు 1-1.5 రైతున్నా కానీ ఇప్పటివరకు ఎండలో ఎంతో ఓపికతోటి భూతల్లికి ఉన్నటువంటి ఓపికతోటి ఆడపడుచులందరూ చక్కటి ముగ్గులు వేసారు. మీ అందరూ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి పండుగ ప్రతి కుటుంబంలో అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అన్నగారు చెప్పినట్టు కూడా మహిళలు తమ కళను మొత్తం కూడా ముగ్గు రూపంలో చూపించేసరికి మనం మొదట